హాయ్ అండి, రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మన ఈ విశ్వాగ్రోటిక్ న్యూట్రిచ్ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ పసుపు పంట పైన, పసుపులో వేసినటువంటి అంతర పంట మొక్కజొన్న పైన కూడా ఏ రకంగా లాభాలు పొందారు అన్నది మనం ఇప్పుడు కలిగోట్ విలేజ్ బి మధుసూదన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఆయన మాటల్లోనే మనం పసుపు పంట పైన ఆయన ఏ రకంగా మన ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ వాడారు, ఎలాంటి లాభాలు పొందాడు, దిగుబడి ఎలాగొచ్చింది, మొక్కజొన్న దిగుబడి ఎలాగొచ్చింది అనేది ఆ రైతు మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మధు గారు, మీరు పోయిన సంవత్సరం విశ్వ అగ్రోటెక్ కంపెనీ న్యూట్రిచ్ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ వాడారు. అవును, మీ అనుభవం చెప్పండి. మొహమాటం లేకుండా మీకు ఎట్లాగా అనిపించింది? పసుపు పంటలో ఇది ఎన్ని బస్తాలు వాడారు, మీకు ఇది వాడటం వల్ల మీకు ఎట్లా అనిపించింది? దిగుబడి కానీ, నాణ్యత కానీ, పసుపు మచ్చ కానీ, అది ఎన్ని బస్తాలు దిగుబడి వచ్చింది, మీకు ఎట్లా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు విశ్వాగ్రోటెక్ వాళ్ళు ఫస్ట్ టైం మా కలిగొట్టుకు వచ్చి ఇట్లా వర్మీ కంపోస్ట్ ఇస్తున్నామని వచ్చారు. వస్తే మనం ఒక ప్యాకేజీని ఒక 25,000 ప్యాకేజీతో మాట్లాడుకొని వేసినాం. 50 బ్యాగులు. ఓకే, 50 బ్యాగులు వర్మీ కంపోస్ట్ వేసినాం. దానికి జింకు అవి అని కొన్ని రకాలు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మన మొక్కజొన్న మేము మొత్తం పెట్టించినాం, ఎందుకంటే మర్రాకు రోగం అది వస్తా అని పెట్టించినాము. దానికి 20 క్వింటాల మొక్కజొన్న వచ్చింది మనకు. ఓకే, మామూలుగా అయితే ఎన్ని వచ్చేది? మామూలుగా అయితే 10-12 క్వింటాలు వస్తుండే. 20 క్వింటాలు వచ్చింది. ఫస్ట్ పెట్టిన మొక్కజొన్న కూడా 20 క్వింటాలు వచ్చింది. దాని తర్వాత మేము యూరియా ఒక 2 సార్లు వాడినాము. ఇక దానికి ఏం వాడలే. డిఏపి కూడా వాడలే. ఓన్లీ వర్మీ కంపోస్ట్ తోనే వేసినాము. వాళ్ళే న్యూట్రిచ్ అది ఎంత అంటే మేము ఇప్పుడు మొన్న అంటే మంచిగా అని ఫిబ్రవరి దాకా దెబ్బలే. ఫిబ్రవరి 10 దెబ్బినాము. మనకు 50 డ్రమ్ముల పసుపు వెళ్ళింది. అంటే మనకు సుమారు అంటే 35 క్వింటాలు వచ్చింది. మనకు బాగా వచ్చినట్లే. అంటే యాక్చువల్గా అయితే 20 నుంచి 25-30 క్వింటాలు వస్తాయి. అబ్జర్వ్ చేశారా? తెగుళ్ళు అంటే రోగం అనేది లేదు అసలు. రోగం అనేది లేదు. అంటే మన ఇత్తనం పసుపుతోని కలిపి 35 క్వింటాలు వచ్చింది. అంటే 30 క్వింటాలు మనం అమ్మినాము. ఒక 5-6 క్వింటాలు మనకు ఉంచుకుంటాం మనం, అంటే మన నెక్స్ట్ విత్తనం కోసం. అందుకే ఈసారి మొత్తం పసుపుకైనా మొక్కజొన్నకైనా మొత్తం అదే వాడుతున్నాం. తప్పకుండా అండి, వాడండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ వాడతాం. ఈసారి ఏంటంటే మన న్యూట్రిచ్ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్తో పాటు మనము వ్యాప్పిండి ఇస్తున్నాము, ఫార్ములా 7 ఇస్తున్నాము, ఫార్ములా 4, ఆర్గానిక్ పొటాష్ కూడా ఇస్తున్నాం. మళ్ళీ దీనివల్ల లాభం ఏంటంటే సార్, గడ్డి వాడది. ఓకే, గడ్డి వాడది. ఓకే, అంటే మనం గొల్లేరు గడ్డి వాడాలి. విత్తనం అంతా వచ్చేస్తుంది. కానీ దీంట్లో విత్తనం ఏది ఉండదు కాబట్టి గడ్డి రాదు. మనకు ప్లస్ అదొకటి ప్లస్ మంచిదే. కానీ రోగం అయితే రాలేదు అసలుకే. అడుగు రోగం ఇంత ముందు గొల్లేరు పోసిన బాగా ప్రాబ్లం అవుతుంది. మీరు కొద్దిగా వేరే రైతులకు కూడా మీ అభిప్రాయం చెప్పాలి. చెప్తాం సార్, కంపల్సరీ. మంచి జరిగినప్పుడు ఎప్పుడే మేము ఈ వీడియో కూడా ఇంకా కొంతమంది రైతులు చూపిస్తాం. వాళ్ళు కూడా 100% ఫ్యూచర్ లో మొత్తం వర్మీ కంపోస్ట్ వాడాలి. అంటే న్యూట్రిచ్ అంటే దీన్ని న్యూట్రిచ్ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటారు. ఓకే సార్. అంటే దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు ఆ గొల్లేరు పోసి ఆ రేట్లకు పెట్టుబడి అవుతుంది. దీంతో పెట్టుబడితో కలుపు కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ అది కొలకపోతే అది హీట్ జనరేట్ చేస్తుంది పొలంలో. మంచిదండి, థ్యాంక్ యూ. చాలా బాగా చూశారు కదా రైతు సోదరులారా. మనం ఏ రకంగా అయితే ఇప్పుడు ఇందాక మన రైతు సోదరుడు చెప్పాడో అదేవిధంగా మేము చెప్తున్నటువంటి సలహాల సూచనల మేరకు మీరు కనుక ఈ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్ని ఇదే విధంగా వాడండి. అందరూ కూడా దానివల్ల మంచి దిగుబడి పొందుతారు. అట్లానే చాలా మంచి ఈ లాభాలు కూడా మన ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్లో ఉన్నాయి. మేము చెప్పిన విధంగా ఇదే సలహాలు సూచనలు మీరు పాటించండి. మేము ఇస్తున్నటువంటి ప్యాకేజీలు కూడా మీరు వాడండి. మొక్కజొన్ననే కావచ్చు, పసుపు పంట పైన కావచ్చు, చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా మేము చెప్పిన విధంగా వాడతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.